హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సెసి టీవీ. మరి ఈరోజైతే ఈనాడు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు గారైతే అస్తమయం జరగడం జరిగింది. మరి ఆయన ప్రస్థానం ఎలా స్టార్ట్ చేశారు? ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ ఈనాడు సంస్థల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగా చూపించారు. మరి ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? ఆయన ఏ ఊర్లో పుట్టారనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి సార్ రామోజీరావు గారి ప్రస్థానం ఎలా మొదలైంది? ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? రామోజీ గారు కృష్ణా జిల్లా గుడివాడ ఆ ప్రాంతంలో పెదపారుపూడిలో పుట్టారు. ఆయన వయసు ప్రస్తుతం 88 ఏళ్ళు. ఆయన మామూలుగా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. ఆయనకి పెట్టిన పేరేమో రామయ్య, చెరుకూరి రామయ్య. అది కూడా తాత చనిపోయిన ఒక 10 రోజులు, ఒక వారం 10 రోజుల్లో ఈయన పుట్టాడు అన్న ఒక ఉద్దేశంతో ఆయన పేరు పెడితే, లేదు అది బాగా ముసలోళ్ళ పేరులాగుంది. నేను 100% నేను కొత్త యువకుడిని కదా అని ఆ రోజు నుంచి ఆయన రామోజీగా మొత్తానికి తాను జీ అంటే గౌరు గారు గారు అని ఆయన మార్చేసుకున్నాడు. అది ఆయనకి ఆ చిన్న వయసులోనే ఆయనకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఏందని తెలీదు. అప్పటినుంచి ఆయన జీవితంలో చాలా మార్పులు అలా మార్చుకుంటూ రావడము అనేది పేరు నుంచి మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళ ఆవిడ పేరు రమణమ్మ. ఆమె కూడా రమాదేవిగా పేరు మార్చుకుంది. సరే సైమల్టేనియస్‌గా నరేంద్ర చౌదరి భార్య ఎన్టీవీ భార్య పేరు కూడా రమాదేవి. ఈమె మళ్ళీ ఇమేజ్ అనే ఒకానొక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నిర్వహణ ఇవన్నీ జరిగినాయి. చేసింది. అంటే ఆమె కూడా కొంత సమర్థురాలు. వాళ్ళ ఇంటి పేరు తాతినేని. ఆహ్, వా ఆమె యొక్క బంధువులు కూడా ఈ కంపెనీలో డాల్ఫిన్, ఈనాడు వాటిలో వీటిలో ఉన్నారు. మార్గదర్శి వాటిలో వీటిలో ఉన్నారు. అయితే రామోజీ ఫస్టు చిన్నప్పటి నుంచి ఆయనకున్న గుణగణాలేంటంటే బొమ్మలేసేవాడు ఆయన. ఒక బాల్‌దాకర్ ఏ విధంగా కార్టూన్ వేయడంతో ఇంత పెద్ద రాజకీయ లెజెండరీగా ఎలా తయారయ్యాడో, ఈయన కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఆర్టిస్టు. ఢిల్లీలో ఒకానొక పత్రికలో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం మొదలుపెట్టడానికి ఎళ్ళాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడు. అసలు రామోజీ ఎక్కడో ఒక ఊరు, ఆ ఊర్లో ఇంటర్వ్యూకెళ్ళాడు. ఇంటర్వ్యూకెళ్తే రిజెక్ట్ అయ్యాడు ఈయన. అప్పుడు అనుకున్నాడంట. నేను ఇంటర్వ్యూ రిజెక్ట్ అవ్వడం కాదు. నేనే చాలా మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అప్పుడు అనుకున్నాడు ఈయన. అలా ఈ రోజున రామోజీ అనేవాడి సంస్థలోంచి కేవలం జర్నలిస్టులు 50,000 మంది బయటకొచ్చి భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళెవ్వరు గాని ఈయన్ని మళ్ళీ మర్చిపోరు. ఈయన యొక్క సేవల్ని వాళ్ళు ఈయనకి చేసిన ఇది మర్చిపోరు. అలా ఎప్పుడైతే రామోజీరావు ఇక్కడికి హైదరాబాద్‌కొచ్చాడు ఢిల్లీ నుంచి. ఇక్కడ ఆయన ఫస్ట్ ప్రారంభించిందేంటంటే వసుంధర ఫెర్టిలైజర్స్. వసుంధర ఫెర్టిలైజర్స్ నలుగురు భాగస్వాములతో కలిసి ఈయన స్థాపించాడు. అది నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన ఏమనుకున్నాడంటే, ఆ నష్టాలన్నిటిని తనే తీసుకొని భరించి అక్కడితో దాన్ని ముగించేసి ఇక భాగస్వామ్యం పార్ట్నర్‌షిప్ చేయకూడదు అని ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాడు. భాగస్వామ్యం అనే దాన్ని పక్కన పెట్టి అక్కడి నుంచి వసుంధర అంటే భూమి. భూమికి సంబంధించిన ఎరువుల వ్యాపారం తొలిగా ఆయన చేసింది. అయితే అంటే ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు చేయకూడదు. ఇంక మనకొద్దు అనుకున్న కోణంలో ఆయన చేసిన ఒకానొక ఇదిది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫెర్టిలైజర్స్ అనేది పక్కన పెడితే అన్నదాత అనే ఒక పత్రిక తీసుకొచ్చి రైతులకి సాయంగా నిలుద్దాము అనే ఒక ఇంటెన్షన్‌తో ఆయన వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత అన్నదాత క్లిక్ అయింది. రైతులందరికీ చాలా ఉపయోగకరంగా అది మారడం మొదలైంది. ఆ రోజుల్లో ఎంతో పైసలయ్యేది పత్రిక. ఇన్ని పైసలని ఇదయ్యేది. అయిపోయిన తర్వాత ఆయన లేదు మనం ఏదన్నా హోటల్ వ్యాపారానికి వెళ్దాము అనే కోణంలో ఆయన హోటల్ వ్యాపారానికెళ్ళాడు. అక్కడ ఏదో ముందు సందీప్ అనే పేరు మీద హోటల్ విశాఖపట్నంలో కడదాం అనుకుంటే, ఆ పేరు మీద ఎవరో రిజిస్టర్ చేశారు ఆ పేరుని. అప్పుడు డాల్ఫిన్ హోటల్స్ అంటే సముద్ర తీరం గదా! డాల్ఫిన్స్, చేపలు వాటికి సంబంధించిన లాంగ్వేజ్ ఉంటే బావుంటదని డాల్ఫిన్ హోటల్స్ పెట్టాడు. పెడుతూ ఉన్న క్రమంలో కడుతూ ఉంటే ఈయన ఏదన్నా పత్రిక వార్తా సమాచారం సేకరిద్దాము అని అనుకున్న క్రమంలో అక్కడేం జరిగేదంటే మధ్యాహ్నం వచ్చేవి. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి ఇవన్నీ. ఆ మధ్యాహ్నం వచ్చేసరికి ఈయనకి అర్థం కాల. ఒక వార్త ఎవడైనా ఉదయాన్నే తెలుసుకోవాలనుకుంటాడు. మధ్యాహ్నం వాడు ఒక మిడ్ డేలో ఉండగా వాడు వార్త ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. అది కూడా నిన్నెప్పుడో జరిగిన వార్తని. ఎర్లీ మార్నింగే వార్త ఎందుకు మనకు అందకపోతుంది
అనే ఆలోచనలో ఆయన చేస్తుండగా ఈయనకి 'ఆంధ్రజ్యోతి' పత్రిక నిర్వాహకుడు ఫ్లైట్‌లో తగిలాడు. ఏంటండి ఈ విధంగా మీరు విశాఖపట్నం నుంచి మీరు ఎడిషన్ ప్రారంభించొచ్చు కదా! అంటే, లేదండి నాకు ఐడియా లేదు. ఇప్పటికే ఇది చాలా భారంగా ఉంది అన్న కోణంలో ఆయన కొద్దిగా విరక్తిగా మాట్లాడడంతో, లేదు విశాఖలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ని మనం ఫుల్‌ఫిల్ చేద్దాము అని డాల్ఫిను దానికి పెట్టిన పెట్టుబడులు పక్కన పెట్టి, శుభ్రంగా ఈయన ఏం చేశాడంటే, ఈనాడు అందులో ఆంధ్ర శబ్దం రాకూడదు. 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రిక' రాకుండా వెరైటీగా కొత్తగా అంటే తన పేరుని ఎలా మార్చుకున్నాడో ఆ విధంగా పత్రిక పెట్టబోయే పేరు కూడా మార్చేటట్టుగా పెట్టాడు. ఈనాడు అని ఒక చిన్న షెడ్‌లో నక్కావారిపాలెం మీద ఉంటది. అక్కడ సీతమ్మ దారిలో. ఎక్కడ? వైజాగ్. వైజాగ్‌లో. అక్కడ ఒక షెడ్‌లో 5,000 కాపీలతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ఓకే సార్. సార్ అందులో చూసుకుంటే మరి ఈనాడు పత్రిక స్థాపించేసి మరో 2 నెలల్లో 50 ఏళ్ళు పూర్తవబోతుంది. మరి 50 ఏళ్ళు పూర్తయ్యే ఒక గొప్ప రోజున మరి ఆయనైతే లేకుండా పోయారు. దీన్ని బట్టి ఏం అంటే చెప్పుకోవచ్చంటారు? 50 ఏళ్ళు అనేవి ఆ తర్వాత 100 ఏళ్ళు కూడా రేపు రావచ్చు. అదే సమయంలో మీరు ఇందాక అన్నమాట 50 ఏళ్ళు అని అన్నారు గదా! కరోనా సమయంలో అందరూ ఆన్‌లైన్ చూస్తుంటే పత్రిక అనే దాన్ని ఫిజికల్‌గా ఎవరు తీసుకోవట్లేదు, చదవట్లేదు అన్న కోణంలో దాన్నసలు మూసేద్దామని కూడా ఈయన యొక్క వారసులు అనుకున్నారు. కిరణ్ యొక్క ఆధ్వర్యంలో ఈయన పెద్ద కొడుకు కిరణ్ ఆధ్వర్యంలో కొన్ని టాక్స్ జరిగాయని అప్పుడు వార్త చాలా గుప్పుమంది. అంటే మామూలుగానే పేపర్ అనేది రూ. 10 ఖర్చయితే రూ. 5-6కి అమ్ముకోవాలి. దాన్ని లాభానికి అమ్ముకునే పరిస్థితి ఉండదు. దానిలో వచ్చే యాడ్స్ అదే ప్రకటనల ద్వారానే వీళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుతది. ఇది పులిట్జర్ అనేవాడు కనుక్కున్నాడు. పులిట్జర్ అనేవాడి ఫార్ములా ఏందంటే, వాడు ఎంత అమ్మినా గానీ వార్త, ఉప్పు 2 ఒకటే. అయి అవసరమే. కానీ వాటికి విలువుండదు. ఉప్పు కూడా మీకు సాల్ట్ చూడండి. నూనె పెరిగినట్టు సాల్ట్ పెరగదు. ఇప్పుడేదో 10, 20కి అయిందేమో గానీ, ఆ రోజుల్లో పైసలే గదా! అంటే అయి అవసరమే. కానీ వాటికి విలువుండదు. అలాంటి వాటికి విలువ కల్పియాలంటే దాని ద్వారా నేరుగా మనకి సాధ్యం కాదు అని పులిట్జర్ అనేవాడు పత్రికని రూపాయికిచ్చి ప్రకటనని రూ. 10 చేసామనుకోండి, మనం అప్పుడు గగటానవుతామనే ఒక దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ రోజున పత్రిక అనేది ఇప్పటికీ దాని ట్రెండ్ అదే ఉంది. అంటే రూ. 10 లోపు. ఆహా! అంటే అమ్మకమేమో అక్కడ తయారీ అయిన ఖర్చేమో డబుల్ ఉంటది. అమ్మేదేమో నువ్వు దీనికి అమ్మాలి. సగానికి సగం తగ్గించి అమ్మాలి. అలాంటి కండిషన్‌లో ఉన్న పత్రికని కరోనా కాలంలో వ్యాపారాన్ని స్తబ్దయిపోవడం వల్ల, ఎలాంటి ప్రకటన రాకపోవడం వల్ల, గవర్నమెంట్లు లేకపోవడం వల్ల ఇలాంటి చాలా సమస్యలతో పత్రికని క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు. మొన్నంటే మొన్న కూడా ఈ పత్రికలను ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా కూడా ఇచ్చారు. అది వేరే విషయం. అయితే అంటే 50 ఏళ్ళు, 100 ఏళ్ళు అనే క్రైటీరియా కాదు గానీ, ఆయన ఈ పత్రిక నడపడంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అసలు ఒక సమయంలో అయితే ఈయన సంపాదకుడు కాదు. ఈయనెవరు? వ్యాపారి. ఈయన జర్నలిజంలో డూస్, డోంట్స్ ఈయనకేం తెలీదు. ఇప్పుడు రాధాకృష్ణ అన్న జర్నలిస్టు. ఈయన కాడు. ఈయన ఫస్ట్ పత్రికని ఏబీకే ప్రసాద్ అని ఆయన్ని పెట్టుకొని, ఆయన సంపాదకుడిగా పెట్టుకొని, దాన్నేదన్నా చేసుకుందామని వచ్చాడు. అంతే తప్ప ఈయన కాడు. కానీ సంపాదకులు ఎవరికి ఈయన బోర్డ్‌లో అవకాశం లేకపోవడంతో వాళ్ళు స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేయడంతో స్టార్ట్ అయిన రోజుల్లోనే 3 నెలలు ఇది మూతపడింది ఈనాడు. ఆ తర్వాత ఈయనేదో పెనాల్టీ కూడా పడింది. దాన్ని కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా అన్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎన్ని విప్లవాత్మకమైన మార్పులంటే అన్ని విప్లవాత్మకమైన మార్పులు. అసలు గ్రామీణ స్థాయిలో విలేకరులను ఏర్పాటు చేయాలి. అంటే స్టింగర్‌ని ఏర్పాటు చేయాలన్న టెండెన్సీ తీసుకొచ్చింది ఈయన. అలా అంటే రూట్ లెవెల్‌లోకి వార్తను పంపించి, దాంతో పాటు మార్కెటింగ్ వాళ్ళని కూడా పంపించి, దాంతో పాటు వార్త సేకరణ ఎలాగో ప్రకటన సేకరణ అలాగే చేసుకొని, ఆ రెండిటిని మిక్స్ చేసి ఈనాడు ప్రకటనలనే వాటిని ఈ రోజుకి మీకు యూట్యూబ్‌లో కూడా ఆ ప్రకటనకు సంబంధించిన ఇది వస్తుంటది. ఏవి? రామోజీ ఆ! ఫిలిం సిటీ గాని, ఆ! రామోజీ సంస్థలు గాని. ప్రకటన అంటే మీకేదన్నా కావాలంటే మాకు ప్రకటన చేసుకోండి అనే వరకు. అంటే ప్రకటనల మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అంటే బిజినెస్ ఆ విధంగా బిజినెస్ జరుగుతుంది. ఆ విధంగా ప్రకటనలకంటూ పెద్ద ఇదిచ్చి, జిల్లా ఎడిషన్ తీసుకొచ్చి ఇలా ఎన్నో ఇక్కడిది లేదు అంటే ఇంటింటిలో ఒక భాగాన్ని చేశాడు. ఒక సమయంలో ఆహ్, 6,00,00,000 మందిలో
చదువుకున్న వాళ్ళు ఎంతమంది? 1,00,00,000 మంది. 1,00,00,000 మందిలో చదివే వాళ్ళు ఎంతమంది? ఇంతమంది. వాళ్ళలో మనం ఆకర్షించాలంటే ఏం చేయాలి? భాష ముఖ్యం. అంతకుముందు 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రపత్రిక' ఇలాంటివన్నీ బ్రాహ్మణ సామాజిక వర్గాల చేతుల్లో ఉండి వాళ్ళు ఒక అంతులేని సాహిత్యంతో కూడుకున్న భాష రాసేవాళ్ళు. లేదు మనం ఆ భాషను చెదరగొట్టాలి. భాష అనే దాన్ని మళ్ళీ ప్రత్యేకించి ఒక బోధరాజు రాధాకృష్ణ అని ఒకడిని పెట్టి ఆ భాషా సంస్కరణ చెయ్యి. అసలు తెలుగులో చాలా పదాలు లేవు. వాటిని అసలు తెలుగులో ఇప్పుడు ఇది ఉంది. మీరు ఈనాడులో దీన్ని చరవాణి అంటారు. అంటే సామాన్యుడికి కూడా అర్థమయ్యే అర్థమయ్యే పదాలతోటి పదాలు అంటే సామాన్యుడు మామూలుగా సెల్ ఫోనే అర్థమవుద్ది. వాడు దానికి అలవాటు పడ్డాడు. కానీ మళ్ళీ రివర్స్ టెండెన్సీకి వచ్చాడు. ఏమని అసలు తెలుగులో దీన్నేమంటారు? ఆ తెలుగులో పదాలను జొప్పించడము అనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి అంటే ఇంటింటిలో భాగం అవ్వడము అనే వరకు ఆయన ప్రస్థానం 74 నుంచి 95 వరకు పత్రికా ప్రస్థానం మాత్రమే నడుపుకుంటూ వచ్చి మధ్యలో ప్రియా పచ్చడి పెట్టి దాని ద్వారా ఫుడ్స్ పెట్టి వాటిని కూడా జనాల్లోకి దగ్గరికి చేర్చి మార్గదర్శి చిట్స్ అంతకన్నా ముందు పెట్టి ఆ మార్గదర్శి చిట్స్ ద్వారా మళ్ళీ జనాల్లో ఉన్న ఇది తీసుకోవడం, చిట్టీలు వేయడం, ఆ తర్వాత చిట్టీల ద్వారా తీసుకోవడం అంటే ప్యారలల్‌గా బ్యాకప్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ పత్రిక అంటే పత్రిక. ఒక సమయంలో ఆ పత్రిక లార్జెస్ట్ అయింది స్టేట్‌లో. దేశంలోనే ఏడో అతిపెద్ద పత్రిక అయింది. వాటన్నిటిని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి' అంటే 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రపత్రిక' అంటే 'ఆంధ్రపత్రిక', 'ఆంధ్రభూమి' అంటే 'ఆంధ్రభూమి' అట్లా ఉండేది. కానీ ఈయన వ్యాపారాలను మిక్స్ చేశాడు. ఈయన వ్యాపారాత్మక బుద్ధి. ఇప్పుడు పత్రిక ఇచ్చాము, వార్త ఇచ్చాము. వార్తే కాదు ప్రకటన కూడా తీసుకోవాలి అనే ఒక ఫార్ములా కనిపెట్టి ఇదే కాదు దీనికి ఒక బ్యాకప్ ఉండాలి ప్రియా మార్గదర్శి. ఆ తర్వాత ఇదే కాదు ఇంకా టీవీ పెట్టి సార్ అందులో ఇంకోటి ఏంటంటే మరి ఆయన ఇదే పత్రికా రంగంలో కాకుండా వ్యాపార రంగంలో కాకుండా మరి ఆయన నిర్మాణ రంగంలో కూడా దిగారు. ఉషా కిరణ్ మూవీస్ అని చెప్పేసి. అంటే ఒక మనిషికి ఎన్నేసి పిచ్చి కళలు ఉంటాయో చిన్నప్పుడు. ఒక మనిషి చిన్నప్పుడు బాల్యంలో ఏం కలగంటే అంటే నేను ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, డాక్టర్ అవుతా, యాక్టర్ అవుతా అని చెప్పి చాలా కళ్ళకు అంటాడు. వాటన్నిటిని తీర్చుకోగలిగాడు ఈయన. ఇప్పుడు టీవీని పెట్టాడు 1990లో. అదే ఫస్ట్ టీవీ. ఈ టీవీ అక్కడి నుంచి టీవీల చరిత్ర మొదలైంది. అక్కడి నుంచి సీరియల్ 'విధి', 'అన్వేషణ' ఏంది ఏవో పేర్లు వాటికి సంబంధించి వాళ్ళ కొడుకు కూడా ఇన్వాల్వ్‌మెంటు. అలా అలా ఆ తర్వాత 'మౌన పోరాటం', 'అశ్విని' ఆ తర్వాత 'శ్రీవారికి ప్రేమ లేఖ' ఈయన ఫస్ట్ సినిమా 'జంధ్యాలదది'. ఆ తర్వాత 45 సినిమాలు తీశాడు. వాటిల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఫ్లాపులున్నాయి. అలా ఎన్నో అంటే సినిమా నిర్మాణ రంగం, మయూరు డిస్ట్రిబ్యూటర్స్, పచ్చళ్ళు అవి ఇవి అలా ఒక పెద్ద లాస్ట్‌కి 'రామోజీ ఫిల్మ్ సిటీ'. 'రామోజీ ఫిల్మ్ సిటీని' తీసుకొచ్చి ఈరోజు 2000 ఎకరాలు, 3000 ఎకరాల్లో అదొక పెద్ద సామ్రాజ్యం. గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కింది. ఇక్కడ మళ్ళీ 12 భాషల్లో ఈయన యొక్క ఛానళ్ళు. ఆ ఛానళ్ళు గుజరాత్‌లో కూడా ఒక ఛానల్ పెట్టడం. విచిత్రమైన విషయం ఏందంటే ఈయనకి ఉన్న నెట్‌వర్క్‌కి మోడీ అంతటోడు కూడా అచ్చెరువుంది. ఏ ఏ ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులకి వెనకాల సీట్లేస్తే ఈయనకి ముందు సీట్లేసేవాళ్ళు. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు. అంతగా ఈయన ప్రాచుర్యం ఉంది దేశవ్యాప్తంగా. అందులో చూసుకుంటే 'రామోజీ ఫిల్మ్ సిటీ' హ్మ్. కొన్నేళ్ల చరిత్ర సార్. అది చూసుకుంటే మరి భారతదేశం కాదు ఏషియా మొత్తంలోనే నంబర్ 1 స్థానంలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మన తెలుగు సినిమాలే కాదు ఇండియాలో ఎన్ని రంగాల సినిమా పరిశ్రమలు ఉన్నా అన్ని రంగాల సినిమా పరిశ్రమలు కూడా ఇక్కడికొచ్చి షూట్ చేసుకునే విధంగా. సో అందులో చూసుకుంటే మరి ప్రపంచవ్యాప్తంగా కూడా రామోజీరావు గారు అంటే సినీ ఇండస్ట్రీ గాని ఒక మూవీ మొఘల్ లాగా లెజెండ్ లాగా ఒక అనితర సాధ్యుడైన. అసలు కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఆయనంటే ఆదర్శం సార్. టీవీ రంగంలో కాకుండా టీవీ రంగం బుల్లితెరలో కూడా చాలా షోస్ అయితే చేశారు. అసలు ఎలా ఉంది సార్ ఆయన ప్రస్థానం? అసలు ఆయన హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయిందంటారా? అంటే రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆయన టీవీలు కావచ్చు, వాటన్నిటి ద్వారా కొన్ని వందల వేల మంది ఒకటో తారీఖు పోయి కార్డుని తీసుకుపోయి అలా పెడితే ఒకటి టంచనగా తక్కువే ఉంటుంది జీతం. టంచనగా అయితే శాలరీ పడిపోద్ది. అలాంటి ఒక దీన్ని తీసుకొచ్చి ఈయనకి పోటీగా 'వార్త' అనే ఒక పత్రిక పెట్టాడు సంఘి. మామూలుగా వాళ్ళు మార్వాడి కల్చర్, అగర్వాల్ కల్చర్. ఇతనికి వాళ్ళకి ఏదో సరిహద్దు గొడవలు వస్తే సంఘి వాళ్ళు
అరే ఇతనికి ఈనాడు ఉందని కదా ఈయన అంత ఇదిగా ఫీల్ అవుతున్నాడు. మేము కూడా వార్త అనే ఒక పత్రిక పెడతాం అని చెప్పి వార్త పత్రిక పెట్టి వాళ్ళు నడపలేక విచిత్రమైన విషయం ఏంటంటే వార్తలో అరే జీతాలు ఇస్తున్నారా అని చెప్పి ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నాడు 2, 3 నెలలకు ఒకసారి. అలాంటి దారుణమైన పరిస్థితుల్లోంచి ఈయన ఎప్పుడు గాని ఈనాడు అనే ఒక సంస్థల్లో ఎప్పుడు గాని ఇది అనేది ఏది సాలరీ అనేది పడకపోవడం అలాంటిది ఉండకపోయేది. అలాంటి ప్రామాణికాలు తన యొక్క సంస్థల్లో అలాంటి ప్రామాణికాల్ని ప్రవేశపెట్టి చాలా మందికి ఆదర్శం. ఈరోజు ఎన్టీవీ, టీవీ9 ఇవన్నీ సాలరీని చాలా ప్రాంప్ట్‌గా ఇస్తున్నాయంటే ఈయన చూపించిన దారి. అలాంటి ప్రామాణికాల్ని ఒక మీడియా వార్తా వ్యవస్థల్లో జొప్పించి ఆ తర్వాత వ్యాపార రంగంలో కూడా దానికంటూ ఒక ఇది స్టాండర్డ్‌ని ప్రవేశపెట్టి తాను ఏ వ్యాపారం చేసినా నిలకడగా, నిదానంగా, పద్ధతిగా చేద్దామన్న ఒక ఆలోచన తీసుకొచ్చి తాను పుట్టగా ఎవరు వ్యాపారి కాదు, పుట్టగా ఎవరు జర్నలిస్ట్ కాదు, పుట్టగా ఎవరు ఇంకోటి కాదు. ఎన్నెన్నో మార్పులు ఒక సమయంలో ఆయన జ్యోతిష్యమే పెట్టకూడదన్నాడు. ఆయనెవరు కమ్యూనిస్ట్ భావజాలంతో ఎక్కువగా చదువుకున్నాడు కాలేజీలో. జ్యోతిష్యం అనేది పెట్టి దాన్ని నేను పత్రికల్లో ప్రింట్ చేసి దాని ద్వారా వచ్చే 10 మంది పాఠకులు నాకు అక్కర్లేదు అని అనుకున్నాడు. మళ్ళీ మారాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆధ్యాత్మికతలోకి దిగాడు. దిగి ఓం అని ఏదో ఒక ఛానల్ పెట్టాడు. ఆ భక్తికి కూడా వచ్చాడు. అంటే వయసు పెరిగే కొద్దీ ఆయనకు మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక రంగంలో కూడా మనం అది కూడా నిజమే దానికి ప్రేక్షకులు ఉన్నారు, పాఠకులు ఉన్నారు అని దానిలో కూడా దిగాడు. ఆ తర్వాత చతుర, విపుల, సితార ఇలాంటివన్నిటిని తీసుకొచ్చి సాహిత్యానికి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. చతుర, సితార ఇవన్నీ సితార అయితే సినిమా పత్రిక అయితే చతుర, విపుల అంటే నవళ్ళు, మినీ నవళ్ళు వాటిలో పోటీ పెట్టడం అలాంటి ఎన్నో కథలు చిన్నప్పుడు మేమంతా చదివిన పరిస్థితులు. ఈ రోజులు అవి లేవు. వాటిని చదివి కొంత నాలెడ్జ్ నేనైతే ఒక నవల చదివా. అదేంటంటే అనగనగా ఒక ఎన్ఆర్ఐ గుంటూరుకొచ్చి 20 ఏళ్ల తర్వాత ఒక మిర్చి బజ్జీ తిని తిరిగి వెళితే ఆయనకి ఆరోగ్యం చెడిపోయిందట. చెడిపోతే ఆయన చనిపోతూ ఒక ఇది రాశాడు నవల. ఏంటంటే మీ శరీరాన్ని అత్యంత సున్నితంగా ఉంచుకోకండి. ఆ శరీరాన్ని అప్పుడప్పుడు రఫ్ అండ్ టఫ్ ఉన్న ఇవి కూడా ఇంగ్రీడియంట్స్ కూడా లోపలికెళ్ళాలి. అప్పుడే అది టఫ్‌గా ఉంటుంది. నేను 20 ఏళ్ళు అత్యంత నీట్‌గా ఆహారాన్ని బాగా క్లీన్ హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల నా ఒళ్ళంతా చాలా డెలికేట్ పోయి పొరపాటున ఒక బండిలో మిర్చి బజ్జీ తినడం వల్ల అది తట్టుకోలేక నా శరీరం ఈరోజు మొత్తం పాయిజనస్ అయిపోయి నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఈ జాగ్రత్త అయితే మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోండి అంటే నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఆ నవల చదివినప్పటి నుంచి నేను దాన్ని ఫార్ములా ఫాలో అవుతా. నేనేం తెలుసా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తింటా. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగుతా. ఎందుకు తెలుసా? అది గాని నువ్వు అసలు టీకా అనేదే అది. నీకు ఒంట్లోకి టీకా ఏం చేస్తారంటే నెగెటివ్‌ని పంపిస్తారు. అక్కడ ఫైట్ చేస్తాయి ఆ రక్త కణాలు. అంటే ఏం జరిగినా రోగనిరోధక శక్తి పెరుగుద్ది. అలాంటి ఒకానొక ఎంతో అంటే సమాజానికి అంటే వాల్యూ యాడెడ్ సాహిత్యాన్ని ఇవ్వడం ఇవన్నీ ఆయన తన కాలంలో వీలైనంతగా చేశాడు. సరే ఇంకొక విషయం ఏంటంటే మరి వాళ్ళు చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అంటే ఒక ₹1 కోటి బడ్జెట్ నుంచి 100 కోట్ల వరకు కూడా అక్కడే సినిమాలు తీస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మనకి బుల్లితెర షోలు కూడా చాలా చేస్తున్నారు. ఈవెన్ భక్తి గాని, జబర్దస్త్ వరకు. తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈటీవీ విన్ అని పెట్టారు. కొత్తగా విన్ అని పెట్టారు. కొత్తగా ఏవైనా వెబ్ సిరీస్‌లు కూడా మరి అక్కడే తీస్తున్నారు. సరే మరి ఈ రోజునైతే ఆయన లేకపోవడం చూసుకుంటే కొంచెం లోడ్ అనే చెప్పాలి. ఇక ముందు మరి ఈటీవీకి సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి ఎలా ఉండిపోతుందన్నారు? అంటే పూర్వ వైభవంలో ఉంటాయి ఏమన్నా తగ్గుద్దంటారా? ఏవండి నువ్వు ఎప్పుడు గాని లెజెండ్ ఇస్ లెజెండ్. వ్యవస్థాపకుడు లేకపోయిన తర్వాత కూడా నడిచే వ్యవస్థలు. ఈరోజు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైన రవిప్రకాష్ లేకుండా టీవీ9 ఆపసోపాలు పడి ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నది కాస్త సెకండ్ ర్యాంక్‌లో కింద మీద పడుతున్న ఒకానొక భయానక దృశ్యం అక్కడ కనిపిస్తుంది. అంటే ఈయనే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. స్టార్టింగ్ డే 1 నేను చెప్పా కదా 3 నెలలు స్ట్రైక్ జరిగింది. ఆ తర్వాత కరోనా కుదిపింది. ఆ తర్వాత ఈనాడు అనేది ఈసారి గాని ఎన్నికలు గాని వైసీపీ వచ్చుంటే ఈయనకి ప్రకటన లేక దాన్ని ఎత్తేసి ఉంటారేమో కూడా డౌట్ ఉంది. అలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని ట్రిక్కులు ఎన్నో ప్లే చేసి కింద పడి మీద పడి ఈయన చేసుకుంటూ వచ్చాడు.
ఈయన స్థాయిలో రేపటి రోజున వాళ్ళ వారసత్వం ఇప్పుడు ఇవన్నీ కలిపి మనవాళ్ళకి ఇస్తున్నారు. సుమన్ కొడుకులు, కిరణ్ కొడుకులు వాళ్ళందరూ కలిపి ఇస్తున్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన భౌతికాయానికి ఒక మనవడు వచ్చి ఇది చేస్తేనే అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంటే వారసులకి ఇవ్వబోతారు. వారసులు వాళ్ళు పోలిష్‌గా విదేశాల్లో నేర్చుకొచ్చిన ట్రిక్‌లు, టెక్నిక్‌లు వేరు. ఈయన వారసత్వంగా ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్‌ని ముఖేష్ అంబానీ నడిపినంత గొప్పగా అనిల్ అంబానీ నడపలేకపోయాడు. వాటిలో కొన్ని తేడాలుంటాయి. ఎప్పుడు గాని ఆ గ్రిప్పు, ఇది ట్రిక్ ప్లే అనేది పట్టుకోవడం అనేది కూడా చాలా తెలిసుండాలి. రేపటి రోజున కిరణ్ ఇప్పటి వరకు ఆయనే లాక్కొచ్చాడు మోస్ట్‌లీ. ఎందుకంటే అంతర్లీనంగా భాగస్వామి అయిపోయి చేయాల్సిందంతా చేసుకుంటూ వచ్చాడు కిరణ్ కాదంట్లా. ఇప్పుడు మళ్ళీ ఆయనే తల ఇప్పుడు పైన పెట్టుకొని మొత్తం నడపాలి. దీని మీద ఆయన ఏం చేయగలడు, లేదు అనే దాని మీద ఒక సందిగ్ధత ఉంటది ఎప్పటికీ. ఆ కిరణ్ కూడా వయసు అయిపోయింది కాబట్టి ఈయన నెక్స్ట్ ఎవరు వాళ్ళ మనవళ్ళు, ఆ వారసులు వచ్చి దీన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతారు. వాళ్ళ తాతగారు అసలు ఆయనేంది ఒక అబ్జర్వేషన్ ఉండాలి. ఆయన ఏ డయాస్ ఉండేది నుంచి ఇదంతా నిలుపుకొని వచ్చాడు. దాన్ని మనం ఎలా పట్టుకోగలం అనేది ఉండాలి. అందులో టెండెన్సీ బాగా మారుతుంది. ఈయన ప్రతి టెండెన్సీని మీరు ఆయన పట్టుకుంటా వచ్చింది ఉంటది. ఎప్పటికప్పుడు మార్పులు. ఇప్పుడు విపుల చేతిలో లేవు. ఎందుకు లేవు అంటే తీసేసాడు. ఒక సమయంలో ఈనాడుని కూడా తీసేద్దాం అనుకున్నారు. ఎందుకు అంటే మారిన కాలమాన పరిస్థితుల్లో వాటిని అప్డేట్ అవుతూ అరే ఇది వద్దు అనుకుంటే వద్దు. నెట్ ఉంది చాలు కదా అనుకుంటున్నారు అందరూ. సార్ అందులో చూసుకుంటే ఆయన ఒకవైపు చూసుకుంటే సినిమా రంగానికి గాని, బుల్లితెర రంగానికి గాని చాలా సేవలు చేశారు. మరి తెలుగులో గూడా ఆయన ఇప్పుడు ప్రముఖులంతా గూడా దేశమంతా గూడా అక్షర యోగి అని కూడా పిలుస్తున్నారు. సో మరి ఫర్దర్‌గా చూసుకుంటే మీరన్నారు ఇందాక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. మళ్ళీ టీడీపీ వచ్చిందని మంచిగా కొద్దిగా ఉందని పికప్ చెప్పేసి అయింది. పికప్ అయిందంటున్నారు. హ్మ్. సరే మరి ప్రభుత్వానికి అంటే రాజకీయానికి రామోజీరావు గారికి ఏంటి సంబంధం? ఆయన ఎక్కడ కూడా ఎక్కడ నిలవలేదు. ఎప్పుడైతే ఇంటింటిగా అది పోయి ఒక భాగమైంది. ఈనాడు జనంలో నానిందో ఆ రోజు నుంచి ఈనాడుకి ఒక పాత్ర ఏర్పడింది తెలుగు సమాజంలో. ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రలో. పాత్ర ఎప్పుడైతే ఏర్పడిందో తమ కులపు వ్యక్తి అయిన రామారావు అందు కూడా ఈయన గుడివాడ, ఆయన గుడివాడ చుట్టుపక్కలే. వాళ్ళంతా ఒకే ఊరోళ్ళు. నాగేశ్వరరావు, ఎన్టీఆర్, రామోజీరావు వీళ్ళంతా ఒకే ప్రాంతం వాళ్ళు. ఎప్పుడైతే తమ ప్రాంతం వాళ్ళు తాను ఈ విధంగా పత్రికా రంగంలో రాణిస్తుంటే వాళ్ళు సినిమా రంగంలో రాణించేవారు. అలా అని వాళ్ళతో ఎవరితో నేను సినిమాలు తీయలా. కానీ రాణిస్తున్న వాళ్ళు ఒక రాజకీయ ప్రవేశం చేద్దాం అనుకున్నప్పుడు రామారావుని 1983లో ఆయన ఒక అఖండమైన యుగ పురుషుడు స్థాయిలో ఒక పెద్ద కటౌట్ కట్టి అక్షరాలతో నిలబెట్టి జనాల్లోకి వదిలి ఆ రోజున రామారావు అనేవాడిని ఇంత భారీ ఎత్తున చూపించిందే ఈనాడు రామోజీరావు. ఎన్నికల సమయంలో 1983లో. ఆ సమయంలో ఆయన ఆ తర్వాత 2 ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఒకటి నాదెండ్ల భాస్కర్‌రావు, 2 చంద్రబాబు నాయుడు. నాదెండ్ల భాస్కర్‌రావు అప్పుడు సపోర్ట్ ఇచ్చింది ఈయనే. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈయన దగ్గర నుంచి రామారావు దగ్గర నుంచి కుర్చీ లాగున్నప్పుడు ఆయన్ని మళ్ళీ అధపాతాళంలో చూపించి అతను ఒక రోజుల్లో యుగ పురుషుడైనవాడు. ఆ తర్వాత పక్క రోజుల్లో ఆయన ఎవరు ఏంటి? ఆయన ఎంత తక్కువ స్థాయి వ్యక్తి అనే కోణంలో రామారావుని మళ్ళీ ఆవిష్కరించి ఆవిష్కరించిన దీన్ని మళ్ళీ జనాన్ని ఒప్పించాడు. ఓహో! రామారావు అనేవాడు వ్యక్తిగతంగా ఇలాంటి చెడ్డ లక్షణాలు కలిగి ఉన్నాడా? జనానికి ఏం తెలుసు? అని ఒప్పించాడు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ఒక భాగస్వామ్యం అవుతూ ఈనాడు ఏమంటుంది? ఈనాడు కామెంట్ ఏంటి? రాజశేఖర్ రెడ్డి అనేవాడిని రెచ్చగొట్టి ఆయన ద్వారా కూడా ఒక పత్రిక టీవీని పెట్టించింది కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలే. ఆ తర్వాత నుంచి వీళ్ళు ఒక భాగస్వామ్యం అయ్యి రాజకీయాల్లో పెనవేసుకొని వచ్చి ఈయన లాస్ట్‌లో రాసిపోయిన వ్యాసం నేను నిన్న జగన్ అరాచక పాలన అంతమొందించాల్సిందే అంటే జనానికి పిలిపిచ్చాడు. అలాంటిది రాజకీయాలతో ఈయనకి అసలు ఈ మొన్న 5 ఏళ్ళు జగన్ మీద వీళ్ళు రాసిన వ్యతిరేక వార్తలు, ఈయన జగన్ ద్వారా పడ్డ పాట్లు, రాజశేఖర్ రెడ్డి హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్స్, రిజర్వ్ బ్యాంక్ యొక్క అదే దాని యొక్క నార్మ్స్‌కి విభిన్నంగా ఉందని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఆయన మాజీ ఎంపీ లాయర్ కూడా ఆయన ద్వారా ఈయన ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. సార్ మరి ఫైనల్‌గా చూసుకున్నట్లయితే మరి అంత్యక్రియలు అనేవి ఈ రోజు జరుగుతాయి సార్? అదే మనవడు రావాలంట కదా! ఓకే సార్. వచ్చాక ఈ అంత్యక్రియలు జరుగుతాయి. ఏదేమైనప్పటికీ రామోజీరావు
మనకి తెలియకుండానే మనల్ని ప్రభావితం చేసిన ఒకానొక మీరన్నట్టుగా అక్షర శిల్పి, యోధుడు కావచ్చు. అక్షరాలు ఏముందబ్బా! లాంగ్వేజ్ ఏముంది, భాష ఏముంది అనుకున్న వాళ్ళకి దాని యొక్క ప్రభావం ఎంత భయానకంగా ఉంటదో, ప్రాముఖ్యత. బీభత్సంగా ఉంటదో, ఎంత తారాస్థాయిలో ఉంటుందో అనేది కూడా ఆయన చూపించగలిగాడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు మీడియా రంగాన్ని శాసించాడు. మీకు మామూలుగా 'సూపర్ స్టార్ కృష్ణ' తెలుగు సినిమా రంగాన్ని ఎన్నో కొత్త ప్రక్రియలని తీసుకొచ్చి పెట్టి దాన్ని ఇది చేశాడు. ఎఫెక్ట్ చేశాడు. స్కోపు అవి ఇవి, కలరు అవి ఇవి. అట్లా ఈయన తెలుగు పత్రిక మీడియా రంగాల్లో ఫస్ట్ స్టెప్ ఆయనదే ఉండేది. ఓకే. అలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ఈరోజు తరుణ్ అనేవాడు హీరో. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు హీరో. అంటే ఈయన చేసినోడే. రాజమౌళి గారు కూడా రాజమౌళి చూసుకుంటే ఆ! ఈయన మరి నిర్మాణ రంగంలోనో లేదంటే హ్మ్. ఈయన ఫిలిం సిటీ నుంచి ఆయన కూడా ఆ! వచ్చినాడు. అంటే ఈయన అంత లైవ్స్ ఇచ్చాడు. అన్ని జీవితాల్ని ప్రసాదించాడు. అంత ఇదిచ్చాడు. ఏది కంట్రిబ్యూషన్ చేశాడు. ఓకే. ఆ కంట్రిబ్యూషను అనేది ఆయన మీద చాలా అపవాదులు ఉండొచ్చు గాక, ఆరోపణలు ఉండొచ్చు గాక, ఇలా గాదు, అలా చేస్తాడు, అసలు ఆ పత్రిక ఆయనది కాదు, జీజేఆర్ రెడ్డిది అంటారు. మార్గదర్శిలో ఈయనకి వాటాలు లేవు, ఆయన వద్దు అంటాడు. ఆయన మీద రాజముద్ర పడింది. ఆ ముద్ర పడడంతో, ఆయన వెళ్ళిపోవడంతో అవన్నిటిని ఇతను ఆక్రమించాడు అని అంటాడు. ఇలాంటి చాలా ఆరోపణలు రామోజీరావు మీద ఉన్నప్పటికీ ఇంత మిక్కిరవాణి ఒక మాట అంటాడు. ఒక్కరోజు బతికినా రామోజీలాగా బతకడం అసాధ్యం. అది మన వల్ల కాదు అని. అలాంటి పాత్రని తెలుగు సమాజంలో పోషించిన ఒకే ఒక్కడు. ఆయన తర్వాత ఈనాడు ఏమవుతది, ఈటీవీ ఇలాంటి సంస్థలు, వ్యవస్థలు ఏమవుతాయి అనేది సెకండ్ థింగ్. మధ్యలో వాటిని ఎక్కడో అమ్మేసుకోవడము, రిలయన్స్ లాంటి వాటికి ఇవన్నీ జరిగినాయి. ఆయన కూడా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. వ్యాపారం అంటే ఊరికే మనకి చేయాలన్న ఉద్దేశం ఉంటే చాలదు. లాభాలు కూడా ఇంపార్టెంట్. ఓకే సార్. లాభాలు తగ్గినప్పుడు ఏమవుద్ది, కొన్ని చేతులు వదులుకోవాల్సొస్తది. ఈ క్రమంలో ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఆయన లెగసీ ఉంది. ఆయన పేరు మీద ఉన్న ఈ ట్రాక్ రికార్డ్ మళ్ళీ ఎవరికి కూడా రాదు. సరే. రామోజీరావు గారికి సంబంధించేసి మరి ఆయన చిన్నతనం నుంచి ప్రస్థానం ఎలా మొదలుపెట్టారు? పూర్తిగా ఆయన ఇప్పటిదాకా గత 50 ఏళ్ల కెరియర్‌లో 50 ఏళ్ల ఇండస్ట్రీ కెరియర్‌లో రకరకాల వ్యాపారాలు, బుల్లితెరకు గాని, వెండితెరకు గాని చాలా రకాల సేవలైతే అందించారు. మరి ఈ రోజున హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే ఇండియాలోనే, ఏషియాలోనే పెద్దదిగా ఫిల్మ్ సిటీ అయితే ఉంది. మరి ఈ రోజున ఆయన లేకపోవడం అనేది అందరికీ బాధాకరమే. చూడాలి మరి ముందు ముందు ఈటీవీకి సంబంధించి, ఈనాడు సంస్థలకు సంబంధించి ఎలా ఉంటుందో. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.